వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము సొరకాయ అప్పాలు చేసుకుందామండి. సొరకాయ అప్పాలు చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ఒక కప్పు నిండా సొరకాయ తురుముకోవాలండి, ఇట్లా సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అరకప్పు, సొరకాయ ఇవి కూడా సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ కూడా, కరివేపాకు కూడా సన్నగా ఇంచుకొని ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా సన్నగా తరుక్కోవాలి. మిరపకాయలు కూడా ఇక సొరకాయ, ఆనియన్, కరివేపాకు ఇవి ఒక 2 స్పూన్లు నువ్వులు ఒక 2 స్పూన్లు, ఇవి టేస్ట్ కోసం నువ్వులు, కొంచెం చిటికెడు పసుపు, శనగపప్పు కూడా ఒక 2 స్పూన్లు. అది బాగా నానబెట్టుకోవాలండి. శనగపప్పు బాగా నానిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒక చెంచా నిండా సాల్ట్ వేసుకోవాలి. ఒక చెంచా కారం, అంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించేసుకోండి. చిటికెడు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక పెద్ద చెంచా నిండా వేసేసుకోవాలి. ఈ 1 కప్పు సొరకాయ తురుముకి 2 కప్పులు బియ్యపిండి అదే కప్పుతో 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సొరకాయకి ఒక హాఫ్ కప్పు ఆనియన్, ఇవన్నీ కలిపి 2 కప్పులు ఉంటాయి. రెండిటికి 2 కప్పులు బియ్యపిండి వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ కలపక ముందే మనం బాగా కలుపుకుంటే వాటర్ పడతాయో లేదో తెలుస్తుంది. కొన్ని పడతాయి, వాటర్ పట్టినా కానీ ఇలా చిలకరించుకోవాలి వాటర్ అంతేను. ఎందుకంటే సొరకాయలు ఉన్న వాటర్తో సరిపోతుంది. లైట్గా కొన్ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే కూడా మళ్ళీ ఆనకైపోతుంది పిండి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి, లేకుంటే మళ్ళీ చేసుకోవడానికి రాదండి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా ముద్దకు రావాలి. ఎందుకంటే మనం చెక్కలు చేసుకునేటప్పుడు అలా ఉంటేనే వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం కవర్లు ఒక 2 కవర్లు తీసుకోవాలండి. పూరీ ప్రెషర్ మీద చేసుకుంటాం. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు చేతితో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కింద కవర్కి పైన కవర్కి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి. మనం చేసేటప్పుడు అది కవర్కి అంటుకుపోకుండా అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేసుకొని ఈ విధంగా రౌండ్లు చేసుకుంటూ ఒక్కొక్కటి పెట్టుకుంటూ పూరీ ప్రెషర్ మీద రెస్ట్ చేసుకోవాలి. లేని వాళ్ళు కూడా చేతి మీద కూడా ఇలాగే పెట్టుకొని ఇలాగ చేసేసుకోవచ్చండి. అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇవి చూడండి, ఈ విధంగా ఒత్తేసుకొని ఆయిల్ కాలిందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ మనం అలా చేత్తో తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ కాలిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండిని వేస్తే అవి కిందకి పోకుండా పైకి తేలింది అంటే ఆయిల్ కాలిపోయినట్టు. అలాగని మరీ బాగా కాలే వరకు ఉండొద్దండి, నల్లగా అయిపోతాయి. మీడియం సైజు కాలితే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కాలిపోతే బ్లాక్ అవుతాయి, కానీ ఇవి ఉడకవండి. మరీ పలసగా చేయొద్దు, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇవి ఈ విధంగా కొన్ని వేసుకుంటూ కాల్చుకోవాలి మనం. చూడండి, సన్న మంట మీద ఎగితేనే ఎగుతాయి. అందుకే మంట చిన్నగా పెట్టానండి నేను. ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకుంటూ రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కొన్ని కాల్చుకుంటూ ఉండాలి. చూడండి, 3, 4 వేసుకుంటూ అన్నీ మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా కాల్చుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు ఉండేటట్టు కాల్చుకోండి.
సొరకాయ అప్పుడు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ కలర్ రావాలన్నీ కూడా. చూడండి ఎంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.